చేసి అక్కడికి పోతాం కదా, అట్లనే వచ్చేస్తాం. పోవడానికి 2 టికెట్లు, రావడానికి 2 టికెట్లు, ఒకటి హస్బెండ్కి ఒకటి నా. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి బ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బరంకియాలో ఉన్న ట్రైన్ ఎక్కుతున్నాం అనమాట. మేము ఒక వేట కోసం వచ్చాము, మధ్యలో అలా ఆగిపోయాము అనమాట. ఈ టికెట్ ఏంటి? ఇప్పుడు మనం పోవడానికి 2 టికెట్లు, రావడానికి 2 టికెట్లు, ఒకటి హస్బెండ్కి ఒకటి నా. హాయ్ మాది, ఎలా అనిపిస్తుంది ట్రైన్ చూస్తుంటే ఇక్కడ ఈ టూరిస్ట్ ప్లేస్ కొత్తగా? ఇది కొత్తగా స్టార్ట్ చేశారనమాట. మనం ఎక్కడెక్కడ ఏది కొత్తగా స్టార్ట్ చేస్తాం, మనం ఏది కొత్త స్టార్ట్ చేస్తే అక్కడికి పోతాం కదా, అట్లనే వచ్చేస్తాం. మనం ట్రైన్ ఎక్కబోతున్నామన్నాం కదా, మనం ఎక్కబోయే ట్రైన్ ఇదే అన్నమాట. ఇది పోర్తో మూచో అన్నమాట. ఇది మనల్ని బీచ్ దగ్గరికి తీసుకెళ్తుంది, అంటే సముద్రం పక్కన నుంచి మనం ట్రైన్లో పోతామన్నమాట. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి బోకాస్ దే సెనేజా. ఈ ట్రైన్ వచ్చేసి 2600 మీటర్ల రైల్వే. ఇక్కడ స్థానికులు పర్యాటకులకి ఇక హ్యాపీనెస్కి అసలు అంతే లేదు. ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని మనం లోపలికి పంపిస్తారు. ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి 2200 మీటర్ సైకిల్ వే కూడా ఉంది అనమాట. పక్క నుంచే మనం సైకిల్ వేలో కూడా వెళ్ళొచ్చు. లిక్ ఏరియా కూడా ఉంది అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు ట్రైన్ లో కూర్చున్నాము, ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది, ఇక మనం వెళ్తున్నాం. ఇది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. మనము ఇండియాలో ట్రైన్స్ చాలానే ఎక్కుతా ఉంటాము, ఇక్కడ ట్రైన్స్ అనేవి ఉండవు, కానీ వీళ్ళకి ఇదే హ్యాపీనెస్. చూసారు కదా ట్రైన్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ మనం ట్రైన్ ఎక్కి టికెట్ తీసుకున్నావా? వెళ్ళడానికి రావడానికి కూడా కొత్తగా వచ్చేసరికి నిజంగా ఇది చాలా అమేజింగ్గా ఉంది అనమాట. వీళ్ళకి చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. నాకు కూడా అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇది సముద్రం పక్కన నుంచి ఒక టాయ్ ట్రైన్ లాగా వెళ్తుందన్నమాట. ఇది కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మనం కొత్త ప్లేసెస్, కొత్త ఏరియాస్ ఎప్పటికప్పుడు ఏమున్నాయని సెర్చ్ చేసుకుని అయితే తిరిగేస్తూ ఉంటాం కదా, అలానే మీకు కూడా చూపించేస్తూ ఉంటాము. నేనైతే చక్కగా వీడియోస్ తీసేసుకుంటున్నాను, చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. పక్కన చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. మనమైతే స్టేషన్కి వచ్చేసాము. ఇదే పోర్తో మూచో అనమాట. ఇక్కడ మనము దిగేసి నడుచుకుంటూ మనం లోపలికి వెళ్తామన్నమాట, అంటే బీచ్ దగ్గరికి వెళ్తాము. అక్కడ కొన్ని రెస్టారెంట్లు అవైతే ఉన్నాయి, కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి, కానీ ఈవినింగ్ టైంలో ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్నమాట. మార్నింగ్ అయితే ఏం లేదు. మనమైతే దిగేసాము ఫైనల్గా. ఎండ అయితే మాత్రము ఫుల్గా ఉంది, కానీ బాగుంది.
చూసారు కదా ఇక్కడ డాన్స్ చేస్తున్నారు. ఇదంతా బీచ్ అన్నమాట. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది చూడడానికి. బరంగల్ ఇంకొక కొత్త టూరిస్ట్ ప్లేస్ అయితే వచ్చేసింది. హాయ్, మనము అక్కడ ఎంతసేపు లేవు కానీ ఎంజాయ్ చేసే వాళ్ళకి, చక్కగా డ్రింక్ చేసే వాళ్ళకి అంతా బాగుంటుంది. కాకపోతే మనం ఏమీ తీసుకోం కదా. Mocho, alcaldía de Barranquilla. జస్ట్ అలా చూసేసి రిటర్న్ అయిపోయామన్నమాట. మనం స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. ట్రైన్ వస్తుంది. మనం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మనకి వెళ్ళేటప్పుడు అంటే రిటర్న్ టికెట్, తర్వాత వెళ్ళే టికెట్ కూడా మనకి ముందే తీసేసుకుంటాం అన్నమాట. ట్రైన్ వచ్చేసింది. బాగుంది కదా సముద్రం పక్కన ట్రైన్ జర్నీ. నాతో పాటు మీరు కూడా ట్రైన్ ఎక్కేసేయండి. మిమ్మల్ని కూడా అలా తీసుకెళ్ళి బరంక్యాలో దించేస్తాను. ఇంకొక ట్రైన్ అన్నమాట. ట్రైన్ బై ట్రైన్ వస్తూనే ఉన్నాయి. ఒక 2 ట్రైన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ మనం రిటర్న్ అయిపోయాము. బాగుంది కదా సముద్రం పక్కన వెళ్తూ ఉంటే. ఆ పక్కన మనకి ఈ బైకులు కానీ సైకిల్స్ కానీ అట్లా వెళ్తాయన్నమాట. సముద్రం పక్కన సైక్లింగ్ చేస్తున్నా కానీ లేదంటే బైక్ పైన వెళ్తున్నా కూడా బాగుంటుంది కదా. చూసారా, వాక్ చేసుకుంటా కూడా వస్తున్నారు. కానీ ఎండ బాగా ఉంది. ఆ అంబ్రెలాస్ యూజ్ చేస్తుంది ఎండకే అన్నమాట. అక్కడ దూరంగా పెద్ద షిప్ ఉంది. అదైతే జపాన్ షిప్ అన్నమాట. చూసారా, సైక్లింగ్ చేసుకుంటా వాళ్ళు చాలా బాగా వెళ్తున్నారు కదా. ఈయన కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. టాయ్ ట్రైన్ లాగా ఉంది. ఇది అంతా సముద్రం ఒడ్డు అన్నమాట. ఆల్కాల్దే బరంకియా. కానీ ఇక్కడ రివర్ వాటర్ మిక్స్ అవుతాయి సముద్రంలో, అందుకని చెప్పేసి వాటర్ క్లియర్గా ఉండదన్నమాట. ఫైనల్గా ఇక్కడ ఒక కోకోనట్ వాటర్ అయితే తాగేసాము. Hi Maldi, ఎలా అనిపిస్తుంది ప్లేస్ నీకు? Porto mucho. Bien. Muy bien. Are you like? Yeah.